నేను నా పార్టీ తరఫు నుంచి మా వాళ్ళు మాట్లాడారు, నేను కూడా చెప్తా ఉన్నాను. ఇది రెండో విషయము. నీకు మన విషాద గారు చెప్పారు, అడిగారు. హిందూ మతం విషయంలో మరొకసారి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. హిందూ మతము కులాలకు వీటికి ప్రాధాన్యత ఇవ్వదు. అన్ని కులాలు ఒకటే ఉంటుంది. ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన యావత్ మేము కూడా సిగ్గుపడతా ఉన్నాం. దేవాలయాల్లో చేసేటటువంటి వ్యక్తులు చేస్తున్నారు, అది వ్యవస్థ చేయట్లేదు. అక్కడ వ్యక్తుల మీద తప్పకుండా చర్య ఉండాలి. సిగ్గుతోనే మేము కూడా ఈరోజు తల ఉంచుకుంటున్నాం. దేవాలయం అందరి కోసము, బీదవాళ్ళ కోసము, అమీర్ కోసము, గరీబ్ కోసము, వెనకబడిన వారి కోసం, అందరి కోసం, అన్ని కులాల కోసం ఉన్నది. ఇక్కడ దేవాలయాల్లో కులాలు మర్చిపోతాం మనం. కానీ అటువంటి దేవాలయాలు కుల వివక్షత ఇంకా ఉంది అని అంటే అది అంతం కావాలి. అంతం కావడానికి పోరాటం కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. ఆ పోరాటంలో నేను ముందు ఉంటాను. ఎవరు కూడా గుడి దగ్గర బడి దగ్గర కుల వివక్షత ఉండకూడదు. పేద ధనిక ఒక వివక్షత ఉండకూడదు. అందరం కూడా ఒకటే. దేవుని ముందైనా కానీ, చట్టం ముందుకైనా నీ చట్టాన్ని నమ్మేటోడిని, నీ రాజ్యాంగాన్ని నమ్మేటోడిని. రాజ్యాంగమే మనకు దేవత. ఆ రాజ్యాంగం ముందు అందరూ ఒకటే. ఎవరిని కూడా వివక్షతను చూడటానికి వీలు లేదు. ఈరోజు ఈ సంఘటన జరిగిందో, ఈ సంఘటన వల్ల యావత్ సమాజం తల చేసుకొని కూర్చున్నాడు. విషాద అడిగారు, హిందూ మతంలో అందరికీ స్థానం ఉన్నది, హిందూ దేవాలయాలు అందరికీ స్థానం ఉన్నది. ఎక్కడైనా అటువంటి జరిగితే మాకు చెప్పండి, మేము బీజేపీగా ఫస్ట్ దాన్ని వ్యతిరేకిస్తాం. దాని మీద మీరు తప్పకుండా మీరు చర్య తీసుకుంటాం. గాడ్ ఈజ్ నో వన్స్ ప్రాపర్టీ, గాడ్ ఈజ్ ఎవ్రీ వన్స్ ప్రాపర్టీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నా తరఫు నుంచి, నా పార్టీ తరఫు నుంచి పూర్తిగా నేను మీ యొక్క సాంఘీభావం చెప్తున్నాను. చిన్నారి యొక్క జీవితాన్ని వాపసు తీసుకురాలేము, కానీ ప్రభుత్వం స్పందించి ఎక్స్గ్రేషియా కానీ వారికి ఇవ్వాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ కానీ రావాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళు బీద పబ్లిక్, బీద ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ఈరోజు గణేష్ని చూస్తూ ఉంటే, మోనికాని చూస్తూ ఉంటే మనకు ఒక మనసు కరిగిపోతూ ఉన్నది. ఇది ఒక తెలంగాణలో అమానసంగా జరిగిన చర్య. ఈ చర్య వెనక ఎవరున్నా సరే, రాజకీయ పార్టీల ముందుగా ఏది విషయం కాదు. ఇక్కడ ప్రభుత్వం ముందు కలిగి రావాలి. తప్పు చేసే వాళ్ళు పారిపోయారు దొంగల్లానే, కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు చట్టం తీసుకొచ్చి. యు ఆర్ థ్రెటనింగ్ ది విక్టిమ్స్ బై లా, బై యూజింగ్ లా, మిస్యూజింగ్ ది లా. కాబట్టి మీరు మీద ఉన్నాను. మీకు అటువంటి ఒక అనుమానం భారతీయ జనతా పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. ఈ సమాజం అందరిది, మనందరం కూడా ఒకటే. ఏదైనా చిన్న మాతో కూడా తప్పులు జరిగితే డెఫినెట్గా మేము కూడా దాన్ని ఒక కరెక్ట్ చేసుకునే అవసరం, మేము ఆ ఒక అవకాశం తీసుకుంటాం. ఇక్కడ జరిగినటువంటి ఒక విషయం ఏదో, వాళ్ళు చేసింది అక్కడ హిందూ సమాజం కాదు, ఒక వ్యక్తి మొదంతో చేసినటువంటి ఒక చర్య. హిందూ సమాజం చేయలేదు. కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నాను, హిందూ సమాజం, హిందూ ఒక మతం కాదు, మనందరం కూడా హిందువులుగా భావించి ఈరోజు ఈ వివక్షతని మనం అంతా చేయాలి. ఆ వివక్షతకు వ్యతిరేకంగా మనం పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఈ శిబిరంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు విషాద గారు తప్పన అసెంబ్లీలో నా బాధ్యత అది. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు, వారితోని తప్పకుండా ఈ ఇష్యూ చేశాను. మా ఫ్లోర్ లీడర్ గారు ఉన్నారు, మహేష్ రెడ్డి గారు, అందరితో మాట్లాడిస్తాము. డెఫినెట్గా అక్కడ అది మా బాధ్యత. ప్రజల కోసం మీకు రాజకీయ పార్టీ ఉన్నది. మీకు ఎంతమంది ఏమైనా మాకు ప్రాధాన్యత ఉంది కాబట్టి, అక్కడ ప్రాతినిధ్యం ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ ఇష్యూని అసెంబ్లీలో కాదు, అసెంబ్లీ బయట కూడా రేజ్ చేస్తాం. అసెంబ్లీలో ఇప్పటితో కాదు, మా ఒక సాంఘీభావం ఎప్పుడు కూడా మీకు ఉంటుందని తెలియజేస్తాను.